నమస్తే. లే ద క్యాపిటల్ ఆఫ్ లడక్ లో జరుగుతున్నటువంటి వయలెన్స్, ఆఫ్ కోర్స్ ఇలా వైలెన్స్ జరిగినప్పుడల్లా ప్రభుత్వం తన మీద భారం రాకుండా, తన మీద తప్పుని తన మీద వేసుకోకుండా అపోజిషన్ వాళ్ళ మీద, అంటే ఇంక ఏమైనా ఇప్పుడున్న ప్రభుత్వానికి అపోజిషన్ కాంగ్రెస్ వాళ్ళు అనమాట. కాంగ్రెస్ వాళ్ళు అనుకుండి ట్రిగ్గర్ చేశారు, వైలెన్స్ని క్రియేట్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. కొంతమంది అయితే రాహుల్ గాంధీ అదే జడ్ని రెచ్చగొడుతున్నాడు రోడ్ల మీదకి రమ్మని. సో ఇన్స్టిగేట్ చేస్తున్నారు వైలెన్స్ని. దానికి దీనికి సంబంధం లేనప్పటికీ సంబంధం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మనకు ఒకటైతే అర్థమైంది. ఇప్పుడు యాక్చువల్గా లడఖ్లో జరిగిన దానికి కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరికీ సంబంధం లేదు నాకు తెలిసిన వరకు. ఓకే, ఎందుకంటే ఈ లడఖ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క వైలెన్స్ అనేది చాలా రోజుల నుంచి జరుగుతుంది. 2019 నుంచే జరుగుతుంది. బట్ 2019లో వాళ్ళకి యూనియన్ టెరిటరీ క్యాపిటల్ ఇచ్చారు. ఓకే, యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇచ్చారు వాళ్ళకి. కాబట్టి ఇది ఇప్పుడల్లా వచ్చింది కాదు, ఇది చాలా రోజుల నుంచి ఉంది అది. బట్ నిన్న ఒక అతను హీ సాట్ ఫర్ హంగర్ స్ట్రైక్. అతను ఎప్పుడైతే హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడో దాన్ని బేస్ చేసుకొని కుర్రోళ్ళు యువకులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడటం మొదలెట్టారు. ఒకటైతే మనకు అర్థమైంది, ఆల్రెడీ 4 చంపేశారు, 60 మందిని గాయపరిచారు. అంటే చంపేశారంటే పోలీస్ ఫైరింగ్ కంట్రోల్ చేయటంలో 4 చనిపోయారు, ఒక 60 మంది గాయాలు కూడా అయినాయి. ఒకటైతే మనకు అర్థమైంది. ఇప్పుడు అక్కడ 2 గ్రూపులు కొట్లాడుతున్నారు కుర్రోళ్ళు. ఒకటి ల్యాబ్, ది లే ఎపెక్స్ బాడీ అని ఒకటి పెట్టారు, ల్యాబ్ అంటారు దాన్ని. ఇంకొకటి కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్, కేడీఏ అంటారు, కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్. ఈ 2 కూడా కార్గిల్ ఏమో పాకిస్తాన్కి అంటే దగ్గరలో ఉంటుంది అన్నాడు, పాకిస్తాన్ భూభాగంకి దగ్గరలో ఉండేది. లే అనేదేమో, లడక్ అనేదేమో చైనాకి దగ్గరలో ఉంటుంది. ఈ లడఖ్లోనేమో బుద్ధిస్టులు ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే చైనా భూభాగానికి దగ్గర ఉంది కాబట్టి బుద్ధిస్టులు ఎక్కువ మంది ఉన్నారు, బుద్ధిస్టులు. వేరే కార్గిల్లో ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి భూభాగం దగ్గరలో ఉంది కాబట్టి. జమ్మూ కాశ్మీర్లో ముస్లిమ్స్ ఎలా ఉన్నారో అక్కడ కార్గిల్లో ఉండేది ముస్లిమ్స్, ఇక్కడేమో బుద్ధిస్టులు. ఓకే, ఇప్పుడు ఆ 2 బాడీస్ కలిపి ఇద్దరు కలిసి, అంటే ముస్లిం బాడీ ప్లస్, అంటే ముస్లిం బాడీ అంటానికి లేదు, ముస్లిం డామినేటెడ్ ఏరియా అయినటువంటి కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్ ఆ బాడీ, బుద్ధిస్టులు డామినేటెడ్ ఏరియా అయినటువంటి ది లే ఎపెక్స్ బాడీ లడఖ్కి సంబంధించిన ఇద్దరు కలిసి ధర్నాకు దిగారు. ఎందుకంటే సోనం వాంగ్చుక్ అనేటువంటి ఒక యాక్టివిస్ట్, అతను సోషల్ యాక్టివిస్ట్, వాట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడు. లడఖ్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సమస్యలన్నీ తీర్చాలని. అక్కడ పెద్ద క్రౌడ్ వచ్చింది, యువకులు, విద్యార్థులు, మాంక్స్, అంటే బుద్ధిస్ట్ ఏరియా కాబట్టి బుద్ధిస్ట్ మాంకులు వీళ్ళందరూ ముందుగా పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేద్దామని బయలుదేరారు. కానీ గ్రూపులుగా వెళ్ళిపోయి విడిపోవడంతో ఏమైందంటే, కనబడ్డ ఆఫీసులు, కనబడ్డ పోలీస్ స్టేషన్లు, గవర్నమెంట్ ఆఫీసులు అన్నిటి ఏది కనబడితే వాటి మీద దాడికి దిగారు. బీజేపీ ఆఫీస్ మీద కూడా దాడికి దిగారని ఒకటైతే మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మరి చాలామందిని పోలీసులు అరెస్ట్ చేశారు, 30-40 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారట, ఎవరెవరు దాడి చేశారు వాళ్ళందరినీ. ఇదంతా మనకు ఒకటి అది అర్థమవుతుంది. ఓకే, బట్ ఇప్పుడు దీనికి అంటే వెనక పొలిటికల్ పార్టీకి సంబంధం ఏం లేదు కదా. ఇదంతా కూడా వాళ్ళు స్టేట్హుడ్ కోసం చాలా రోజుల నుంచి చేస్తున్నారు. వాళ్ళ మేజర్ డిమాండ్స్ ఏంటి? ఒకటి స్టేట్హుడ్, లడక్ అనేదాన్ని మీరు ఫుల్గా స్టేట్హుడ్ ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకు డిమాండ్ చేస్తున్నారు. అంటే గతంలో
ఇది ఆర్టికల్ 370 ఎత్తేసి జమ్మూ కాశ్మీర్ని స్టేట్ వుడ్ తీసేశారు కొంతకాలం పాటు. దాంతోపాటు ఈ లడఖ్ని కూడా యూనియన్ టెరిటరీగా చేశారనమాట. సో ఇప్పుడు వాళ్ళకి అసెంబ్లీ సీట్లు, ఎమ్మెల్యే ఇవన్నీ కూడా ప్రస్తుతానికి లేవు. ఎంపీ సీటు ఉంటుంది లడఖ్లో, బట్ అసెంబ్లీ ఇదంతా లేదు, అది యూనియన్ టెరిటరీ కాబట్టి. గవర్నర్ రన్ చేస్తారు కాబట్టి యూనియన్ టెరిటరీని. సో వాడికి స్టేట్ అసలు లెజిస్లేటివ్ పవర్స్ కోల్పోయామనేటువంటి బాధలో ఉన్నారు వాళ్ళు. మాకు స్టేట్ వుడ్ కావాలి, మహారాష్ట్ర మేము నడుపుకుంటాం, గవర్నర్తో కాదు అనేది వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. దాని మీద 6th షెడ్యూల్లో ఇంక్లూజన్ చేయండి అంటున్నారు. 6th షెడ్యూల్ అంటే ఏంటి? ట్రైబల్స్కి సంబంధించి. ఇప్పుడు అక్కడ ఎక్కువగా బుద్ధిస్ట్ మాంకులు, బుద్ధిస్ట్ ఏరియా అయినా సరే ట్రైబల్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ ట్రైబల్స్ ఎక్కువగా అక్కడ ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళ జాబులు వాళ్ళకే రావాలి, ట్రైబల్ మా ల్యాండ్లను ప్రొటెక్ట్ చేయాలి, వేరే వాళ్ళని తీసుకురా, ఇవన్నీ 6th షెడ్యూల్లో మీరు దీన్ని ఇంక్లూడ్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది. ప్లస్ జాబ్ కోటా, రిజర్వేషన్స్ని మీరు పెట్టాలి, లోకల్ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్స్ పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ అక్కడ నడుస్తుంది. ఓకే, మోరోవర్ పార్లమెంటరీ సీట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే కార్గిల్కి లడఖ్కి 2 సపరేట్ పార్లమెంటరీ సీట్స్గా మీరు పరిగణించాలి అనేది ఒక డిమాండ్ పెట్టారనమాట. సో ఇది జరిగింది. ఇప్పుడు డిమాండ్స్ ఇవి. ఈ డిమాండ్స్ చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న జరిగిన వైలెన్స్కి పొలిటికల్ పార్టీకి అయితే నాకు తెలిసిన వరకు సంబంధం లేదు. బట్ వీళ్ళూరికే అపోజిషన్ మీద ఏంటని ట్రై చేస్తున్నారు. బట్ రాహుల్ గాంధీ చెప్పినటువంటి జెడ్ ఏదైతే ఉందో, జనరేషన్ జెడ్ ఎవరైతే ఈ కుర్రోళ్ళు తిరగబడతారో ఓట్ థెఫ్ట్ గురించి మాట్లాడాడు, కానీ దీని గురించి కాదు. బట్ దాన్ని చూసి వీళ్ళు ట్రిగ్గర్ అయ్యారు అనేది కూడా అంత లింక్ అయితే కనబడతలేదు. ఇది ప్యూర్లీ అక్కడ లోకల్గా ట్రిగ్గర్ అయింది అది. బట్ గవర్నమెంట్స్ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఏమన్నారు, ఇది ప్రీమెడిటేటెడ్, డెలిబరేట్గా జరిగింది, ఈ వాంగ్చుక్ అనే అతను కావాలని స్పీచ్ ఇవ్వడం వల్లే ఇదంతా జరిగింది అనేది గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు వాంగ్చుక్కి కాంగ్రెస్కి సంబంధం లేదు కదా, వాంగ్చుక్కి పొలిటికల్ పార్టీ సంబంధం. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అతను. అరబ్ స్ప్రింగ్ స్టైల్ ప్రొటెస్ట్ చేయమని ఆ పదం వాడాడట. మోరోవర్ అక్కడ లోకల్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది, ఎక్కువ మంది వైలెన్స్కి దిగిన వాళ్ళలో మొత్తం నేపాల్ యూత్ ఉన్నారు. అక్కడ జెడ్ ప్రొటెస్ట్లో పాల్గొన్నటువంటి ఆ నేపాలీలు మొత్తం మన భూభాగంలోకి వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేశారని చెప్పి మళ్ళీ ఇక్కడ గొడవ చేస్తారు. మళ్ళీ ఇదే పొరపాటు. ప్రతిసారి వీళ్ళు పక్కన బంగ్లాదేశీలు వచ్చారు, మియాన్మార్ వాళ్ళు వచ్చారు, రైట్, ఇప్పుడు నేపాల్ వాళ్ళు వచ్చారు మన భూభాగంలోకి, రోహింగ్యాలు వచ్చారు. వీళ్ళందరూ వస్తుంటే అక్కడ సెక్యూరిటీ, బోర్డర్ సెక్యూరిటీ ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు నేపాల్ వాళ్ళు చొరబడికి వచ్చి నేపాల్ వాళ్ళు తిరగబడుతున్నారు, మన ఆంధ్ర కదా ఏమంటారు, ఇండియన్స్ కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు నేపాల్ వాళ్ళు అయితే మేము అనుకోండి, నేపాల్ వాళ్ళు నెట్రానిస్తారు, పక్కనంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటాయి. ఓకే, అయినా రానిచ్చారంటే ఇంక విఫలమైనట్టే కదా గవర్నమెంట్. సో ఇది మనకు ఒకటైతే అర్థమైంది, కొంతమంది పొలిటీషియన్స్ రెస్పాండ్ అయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫరూక్ అబ్దుల్లా ఇతనేమంటారంటే లోకల్ నాయకులు చాలా రోజుల నుంచి బాయిల్ అవుతున్నారు, వాళ్ళ బ్లడ్ బాయిల్ అవుతుంది, ఈరోజు బయట పెట్టారు అన్నాడు. జమ్మూ కాశ్మీర్ సీఎం గారు ఒమర్ అబ్దుల్లా ఆయన ఏమన్నారంటే లడఖ్ని మీరు వదిలేశారు, దే ఆర్ ఫీలింగ్ బిట్రైడ్, సో అందుకని వాళ్ళు కోపం మీద తిరగబడ్డారు అని చెప్తున్నారు. ఈ వాంగ్చుక్ అనే అతను ఎప్పుడైతే వీళ్ళు గొడవ చేశారో ఇమీడియట్గా అతను హంగర్ స్ట్రైక్ 15 days హంగర్ స్ట్రైక్ని అతను విరమించుకొని మన పర్పస్ అది కాదు, వైలెన్స్కి వెళ్ళగాకుండా అని చెప్పడానికి ట్రై చేశాడు. బట్ అతని మాటల వల్లే ఇదంతా తిరిగారు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. సో ఇది మొత్తానికి ఈ లడఖ్కి సంబంధించి ఇది యాక్చువల్గా అది చైనా బోర్డర్, అది 2020లో కూడా ఒకసారి క్లాష్ అయినట్టు మనకి కనిపిస్తుంది. ఓకే, చాలా సెన్సిటివ్ ఏరియా, ఆ రీజియనే బుద్ధిస్టు ముస్లిమ్స్, అదే కార్గిల్లో ముస్లిమ్స్, లేలోని బుద్ధిస్టులు ఎక్కువ ఉంటారు.
అక్కడ బాగా అతిపెద్ద పార్లమెంటరీ సెగ్మెంట్ అది, ప్లస్ అత్యధికంగా నిరుద్యోగులు ఉన్న సెగ్మెంట్ కూడా అది. అంటే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. ఈ ల్యాండ్ ఈ మధ్య అదే ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత అక్కడ భూభాగంని వేరే వాళ్ళు కూడా కొనొచ్చని ఇప్పుడు, అంతే కదా. గతంలో జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఉండేది, దాన్ని ఎత్తేసారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళొచ్చు, మన వాళ్ళు కూడా అక్కడ వ్యాపారాలు చేయొచ్చు అనేది కదా. అక్కడ స్పెషల్ స్టేటస్ ఎత్తేసారంటే అర్థం. ఆర్టికల్ 370 ఎత్తేసారంటే ఇప్పుడు లడఖ్లో కూడా అదే ప్రాబ్లం. వాళ్ళకి ఎత్తేసారు కాబట్టి ఇప్పుడు అందరు వెళ్ళి అక్కడ భూములు కొంటున్నారు, మా భూములు కొంటున్నారు, ఎవరో బయట వాళ్ళు వచ్చేటటువంటి ఆ భయంలో కూడా ఉన్నారని ఒక న్యూస్ పెట్టి తెలుస్తుంది. ఏదైనా ఇవన్నీ కారణాలు, లడఖ్లో ఏం జరిగింది అనేది. బట్ ఏదైనా కుర్రోలు తిరగబడితే అడుకోవడం కష్టం. Let us hope the youth will keep calm without violence. They can protest, come on the road, but no violence should take place. Elanti casualties jaragudani మనం కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం.